Poles of equal heights. Seventh problem. Two poles of equal heights are standing opposite to each other. If the one of the side road width is what is the road width? 120 feet. Find from a point between them the road. The angle of elevation is 60 degrees and 30 degrees respectively. 60 degrees and 30 degrees. Find the height of the poles. The సేమ్ హైట్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమన్నాడు, ఈక్వల్ హైట్స్, టూ పోల్స్ ఈక్వల్ హైట్స్లో ఉన్నవి రెస్పెక్టివ్లీ అంటే వరుసగా ఒకటి 60 degrees అనేదర 30 degrees యాంగిల్తో చేస్తున్నాయి. రెండు రోడ్ విడ్త్ 120 feet అన్నాడు. సో మనం ఇక్కడ tan 60 తీసుకుంటే tan ఆపోజిట్ సైడ్స్ బై అడ్జసెన్సీ సైడ్స్, ఇక్కడ tan 30 తీసుకుంటే ఆపోజిట్ బై అడ్జసెన్సీ. టూ హైట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం tan తీసుకోవాలి. వాట్ ఈస్ ద టూ పోల్స్ ఆర్ ఈక్వల్ హైట్స్. విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈస్ 120 feet. tan 60 ఈక్వల్ టు AB బై BC, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెన్సీ సైడ్. మనం ఆపోజిట్ సైడ్ ఏమనుకుంటున్నాం, ఈ టూ పోల్స్ హెచ్ అనుకుందాం. ఈ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్. మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, 120 టోటల్ డిస్టెన్స్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్. ఈ విడ్త్ అనేది 120 మైనస్ ఎక్స్ అవుతుంది. సో 120 feet మైనస్ ఎక్స్. మన tan 60 ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెన్సీ సైడ్. మరి tan 60 వాల్యూ, వాట్ ఈస్ ద tan 60 వాల్యూ? √3 బై హెచ్ బై ఎక్స్. సో హెచ్ వాల్యూ ఏంటి, ఎక్స్ డివిజన్ చేస్తుంది, అపోనెంట్ చేస్తుంది, వెళ్తే మల్టిప్లై చేస్తుంది, √3x. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ tan 30 మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెన్సీ, సేమ్ డిఈ బై సిఈ. మనకి డిఈ ఏంటి, ఈక్వల్ హైట్ కదా, హెచ్ కదా, హెచ్ బై 120 మైనస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3. ఫ్రమ్ 192 ఇది హెచ్ వాల్యూ, ఇది హెచ్ వాల్యూ, రెండు ఈక్వల్ కదా. సో 192 నుంచి రెండింటిని ఈక్వల్గా రాసుకోండి. √3x ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3. ఇప్పుడు √3 ఇక్కడ అపౌంట్స్ చేస్తుంది, వీడైతే మల్టిప్లై చేస్తుంది. √3 ఇంటూ √3x 120 మైనస్ ఎక్స్. మనం √3 ఇంటూ √3ని ఏమని రాసుకోవచ్చు, 3 అని రాసుకోవచ్చు. సో 3x ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్. ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ సైడ్ అడిషన్ అవుతుంది కాబట్టి 4x ఈక్వల్ టు 120. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి, 4 మల్టిప్లై చేస్తుంది, అపోజిట్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో 120/4 మీన్స్ 430. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఫీట్స్, 30 feet. ఈ వాల్యూ 30 feet కాబట్టి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈజీగా ఉంటుంది. √3x కాబట్టి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ వాల్యూ. సో √3 ఇంటూ 30 feet.